తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 9:30 కేబినెట్ భేటీ కానుంది. అనంతరం రాష్ట్ర బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 6 గ్యారెంటీలు 420 హామీల నిధుల కేటాయింపుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది. ఈ బడ్జెట్లోనైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నిధులు కేటాయిస్తారేమో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా 420 హామీలకు సంబంధించి బడ్జెట్ ఏమైనా కేటాయించే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సంబంధించినటువంటి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభలో మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. అటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా ఉదయం 9:30కు రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ ఏదైతే బడ్జెట్ను ఆమోదిస్తుంది రాష్ట్ర కేబినెట్. అనంతరం 12 గంటలకు ఇరు సభల్లో కూడా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గతం కంటే ఈసారి కేటాయింపులు పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపు లాస్ట్ ఇయర్ ఏదైతే 3,04,000 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి అంతకంటే అదనంగా 10% మేర కేటాయింపులు కూడా పెరిగినట్టుగా, అంచనాలు పెరిగినట్టుగా ఇప్పటికే మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా 3,25,000 కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా 6 గ్యారెంటీలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు జరగకపోగా ఇటు వ్యవసాయ రంగానికి కావచ్చు, అంతేకాకుండా మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా కొంత కేటాయింపులు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఈసారైనా 6 గ్యారెంటీలకు నిధులు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తుందా? అంతేకాకుండా 420 హామీలు ఇచ్చింది. దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగానే వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు అదనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఏ మేరకు ఈ నిధుల కేటాయింపు ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ రాష్ట్ర బడ్జెట్ పైన కూడా కొంత ఆశలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయి కేటాయింపులు జరపకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తుంది. అంచనాలు పెరుగుతున్నాయి తప్ప హామీల అమల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా దీనిపైన విమర్శనాస్త్రాలు అయితే గుప్పిస్తా ఉన్నారు. గత 2 రోజుల నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రసంగంలో తీరిన పైన కూడా ఎండగట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి బడ్జెట్లో ఏ విధమైనటువంటి కేటాయింపులు జరుపుతారు, అసలు ఇచ్చినటువంటి హామీలకు ఎంత మేర కేటాయింపులు జరుపుతారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. అటు రైతు భరోసాకు సంబంధించి కేవలం 1 ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇస్తామంటూ కూడా ఇప్పటికే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నెల 22వ తేదీన ఏదైతే దాదాపు 3 విడతల వారీగా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పారు. ఊదర కొడుతూ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 4 బడ్జెట్లలో కనీసం ఒక బడ్జెట్లో కూడా ఇంత మొత్తంలో పెద్ద మొత్తంలో కేటాయింపులు కూడా జరపలేదు. కేవలం 2 సార్లు మాత్రమే రైతు బంధును వేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా కేవలం 1 ఎకరానికే ఏదైతే ఉన్నటువంటి రైతు భరోసాను వేస్తారా, లేదంటే మరికొంతమంది కూడా వేస్తారా అనేది కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా అదే విధంగా కనిపిస్తుంది. 1 ఎకరానికి వేసి అందరికీ వేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, అసలు ఈరోజు బడ్జెట్ పైన కూడా కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖచ్చితంగా కేటాయింపులు 6 గ్యారెంటీలకు కావచ్చు, 420 హామీలు ఏవైతే వాటికి ఖచ్చితంగా కేటాయింపులు జరపాలి. వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరగాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. అదే అంశంలో కూడా బడ్జెట్ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు సభల్లో కూడా రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.